ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి ఇప్పుట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చదువుదాం. 23వ కీర్తన 4వ వాక్యాన్ని మనము చదువుకుందాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ కీర్తన మనకు చాలా సుపరిచితమైనటువంటి కీర్తన, చాలా ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నటువంటి పదే మన పెదవుల నుండి వచ్చినటువంటి సులువైనటువంటి కీర్తనగా ఈ కీర్తన మనకుంటుంది. నా దేవుని బిడ్డలారా మంచిదే, కానీ ఇక్కడ దావీదు మహారాజు ఆ రాయబడినటువంటి రీతి ప్రకారంగా మనం గమనించినప్పుడు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని ఇక్కడ సెలవిచ్చి ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన దుడ్డు కర్ర ఆయన దండము మనల్ని ఏం చేస్తుందంటండి? ఆదరిస్తూ ఉందంట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఆయన దుడ్డు కర్ర ఏంటి మనల్ని ఆదరించేది? ఆయన దండం ఏమిటి మనల్ని ఆదరించేది? ఆదరించటం అంటే ఏమిటి? ఒకని తల్లి వలె వానిని ఆదరించున్నట్లుగా నా దేవుని బిడ్డలారా నేను వానిని ఆదరిస్తున్నాను అని హక్కునికి చేర్చుకోవటం కదా, గుండెల మీద పెట్టుకోవటం కదా, ఏది చేసినా భరించటమే కదా, లేకపోతే మనం ఏ తప్పులు చేసినా సహించేదే కదా ఆదరించటం అంటే. పుట్టెడు దుఃఖములో ఉన్నప్పుడు మన కన్నీళ్ళు తుడవటమే కదా మనల్ని ఆదరించేది అని కొంతమంది అనుకుంటారు. కానీ నా దేవుని బిడ్డలారా గమనించండి, నిజమైనటువంటి మన పరలోకపు తండ్రి మనలను ఆయన ఎంతో ప్రేమించాడు కనుకనే నా దేవుని బిడ్డలారా కొన్ని విషయములలో ఆయన మనల్ని దండిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని దండిస్తూ ఉన్నాడు. అందుకనే సామెతల్లో రాయబడిన మాట ఏంటంటే, తండ్రట తనకిష్టమైన కుమారుని గద్దించును. చూసారండి, తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గద్దిస్తున్నాడట. ఎందుకు అనంటే తనను ప్రేమించిన వాడు కనుక, తన భవిష్యత్తు బాగుండాలి అని కోరుకున్నటువంటి వాడు కనుక దండిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు మనల్ని దండించటం, ప్రభు మన విషయంలో ఆయన దుడ్డు కర్ర మనల్ని దండించటము మనకేమిటో తెలుసా అండి? అది ఆదరణ. హల్లెలూయా. అది నా దేవుని బిడ్డలారా ఆదరించటం అంట. అంటే ప్రభు మనల్ని కొట్టడం కూడా అది ఒక ఆదరణ. చూసారండి, ఎందుకు అనంటే మన విషయంలో నా దేవుని బిడ్డల అది దేవుని యొక్క ఆలోచన ఎంతో గొప్పది. ఆడ రాయబడిన మాట గాఢాంధకారపు లోయలో సంచరించారంట. ఎందుకు సంచరించారు? గాఢాంధకారపు లోయలో ఎందుకు సంచరించావు అనంటే నా దేవుని బిడ్డలారా వెలుగులో నుండి పడిపోయినప్పుడే కదా, వెలుగుకు దూరమైనప్పుడే గాఢాంధకరము. ఆ గాఢాంధకరంలో ఉన్నావు. ఆ గాఢాంధకరములో ఎప్పుడైతే పడిపోయావో ఏ అపాయమునకు కూడా భయపడలేదట. ఎందుకంటే ప్రభు అక్కడ తోడే ఉండి తన దుడ్డికర్రతో దండించి బుద్ధి చెప్పి నూతనమైనటువంటి మనస్సును మరలా కలగజేసి మరలా అతన్ని లేవనెత్తి నా దేవుని బిడ్డలారా శత్రువులు ఎదుట భోజనాన్ని సిద్ధపరిచిన మహా మహిమతో ఆ వ్యక్తిని ప్రభు నింపుతూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈరోజు నా దేవుని బిడ్డలారా దేవుని యొక్క గద్దింపు మనకు మేలు, దేవుని యొక్క హెచ్చరింపు మనకు ఆశీర్వాదం. కనుక ఆ రీతిగా ప్రభు మనల్ని దర్శించునగున ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు యేసయ్యా. ఈ ఉదయ కాలముందు అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ దుడ్డు కర్ర నీ దండము మమ్మల్ని ఆదరిస్తున్నాను సెలవిచ్చా. నిజమేనాయన అయ్యా, మేము పడిపోయినప్పుడు, మేము పాపములో పదే నా తండ్రినైనా అదే పాపములో మేము ఉన్నప్పుడు నా తండ్రి మమ్మల్ని గద్దించి బుద్ధి చెప్పి లేవనెత్తి మరలా మా ప్రయాణంలో యాత్రలో ముందుకు అయా నా తండ్రి సాగిపోవటానికి మీరు కృప చూపుతున్నందుకు స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించి దీవించి కృప చూపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.
దేవుని కృప మీకు తోడై ఉండును కాక.